మాకు జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చిన ఇద్దరు ఉన్నారు. ముఖ్యంగా ఒకరు నాకు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజయ్య గారు, నన్ను వారం రోజులు సరిత అనే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడుతున్నా అంటే దీనికి కారణం మా అన్న పల్లా రాజేశ్వర రెడ్డి. నా దగ్గర ఇక్కడే ఉండి 10 రోజులు ఏ రోజు ఏ ప్రోగ్రాం చేయాలని కొత్తగా నన్ను ముందుకు తీసుకొచ్చినారు కనుక ప్రతి ఒక్క విలేజు ప్రతి ఒక్క గడప టచ్ చేయాలని 10 రోజుల నా ప్రోగ్రాంను కూడా ఇట్లా పేపర్ మీద రాసి ఆ ప్రకారము వారి సిస్టమ్ ప్రకారమే అది మే 2019 మే 1 to 10th మా ఎలక్షన్. మాకు 7 రోజుల సమయం. ఎండలో కూడా అన్ని గ్రామాలను టచ్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. నా వెనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరి సపోర్ట్ ఉన్నదా. ముందుగా ఈ మండల ప్రజలు నాకు మిగతా ఎంపీటీసీలు అక్కడ ఓడిపోయినా కూడా వేలేరు నాకు 1000 లీడింగ్ ఇచ్చింది. అంటే పార్టీలకు అతీతంగా ఈ సరితలందరూ కూడా ఆశీర్వదించినారు కనుకనే ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నాను. ముందుగా అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఏర్పడిందంటే అది చాలా అంటే దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. కొంతమంది అంటే వాళ్ళకి ఏం సబ్జెక్టు తెలియకుండా కూడా రేపు ప్రెస్ మీట్లలో ఏదో మైకే కానీ 2-3 ముచ్చట్లు మాట్లాడే సందర్భాలు ఈ మధ్యలో మనం చూసినాం. ఒకరేమో ఎంపీటీసీలుగా మేము తీర్మానం చేసినామంటే కొందరేమో ఏదో సర్పంచ్లుగా మేము తీర్మానం చేసినామంటారు. కానీ దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయి. ఈరోజు మనకు మండలం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం ఇక్కడున్న ఈ మండల ప్రదాత, ఈ మండల బిడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అక్కడ ఇచ్చిన కేసీఆర్ గారు. దీనికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన మన నియోజకవర్గ ఎమ్మెల్యే రాజయ్య గారు. ఈ ముగ్గురిదే మన వేలేరు మండలంలో చిరస్థాయిగా పేరుంటుంది. మండలం ఎవరు తెచ్చిందంటే ఎవరి హయాంలో అంటే ఎమ్మెల్యే రాజయ్య గారు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మన రెండోసారి అధికారం వచ్చినాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు. ఈ 3 పేర్లే గుర్తుంచుకోవాలి తప్ప మిగతా ఎవరి పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడు కూడా ఈ మండలం రావడానికి దాంట్లో వాళ్ళు ఏ భాగం పోషించలేదు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇదే కాకుండా అభివృద్ధి విషయం అంటే ఇందాక సురేష్ చెప్పినట్టు 20 పేజీలు ఉంటుంది వేలేరు మండలం అభివృద్ధి చెందేది. అన్నీ నేను చెప్పను, కాకపోతే ఒక 3-4 విషయాలు మాత్రం తప్పకుండా చెప్తాను. నేను కొత్తగా వచ్చిన జెడ్పీటీసీని తాతయ్య చెప్పిండు బాగా, తర్వాత సురేష్ చెప్పిండు, మిగతా అందరూ కూడా బ్రహ్మాండంగా చెప్పిండు నా గురించి. కానీ నా గురించి నేను కూడా 2 ముక్కలు మీకు పరిచయం చేస్తాను. నాకు తెలిసి ఎప్పుడు కూడా జెడ్పీటీసీ అయితే అనుకోలేదు. నాకు కావాల్సిన కోరిక ఏంటంటే ఎంప్లాయ్, కానీ కాలేకపోయినా. జెడ్పీటీసీ అయితే మాత్రం ఎప్పుడు అనుకోలేదు. అవకాశం వచ్చింది 2018లో. మేము అనుకోకుండా హన్మకొండ నుంచి మధ్యకుద్దులకు షిఫ్ట్ అయిపోయినాం. రిజర్వేషన్ అనుకూలించింది కనుక 2019లో నాకు అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అంటున్న పేరున అందరి పేర్లు చెప్పలేం కానీ పేరున నన్ను అందరూ నా పేరును ముందుకు తీసుకొచ్చిండ్రు. కనుకనే నేను జెడ్పీటీసీని అయినాక కొత్తగా వచ్చినా కనుక నాకు అందరినీ అర్థం చేసుకోవడానికి, అన్నీ తెలుసుకోవడానికి 1 సంవత్సర కాలం పట్టింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు మా పరీక్ష అంటే మేము వచ్చిన పరీక్షలో పాస్ అయినట్టే అన్నట్టు కరోనాతోనే ముగిసిపోయింది. అయినా కూడా మేము కరోనా అప్పుడు కూడా ఎప్పుడు ఇంట్లో ఉండలేదు. కరోనా అంటే అసలు భయపడలేదు, చాలా తిరిగినాం. మన మండలంలోనే ఎర్రవెల్లిలోనే ఫస్ట్ కరోనా వచ్చింది. అక్కడ మొత్తము బ్లాక్ చేసి పడేసిండ్రు, ఐసోలేషన్ సెంటర్ పెట్టిండ్రు. మేము కూడా అక్కడికి అందరితో పాటు వెళ్ళినాం. ఎక్కడికి కూడా మనం పోతే కరోనా వస్తుందని మాత్రం అస్సలు భయపడలేదు. ప్రతి ఒక్క విలేజ్ టచ్ చేసినాం, అంతటికీ వెళ్ళినాం. దానికి కారణం ఏమిటి అంటే ఎప్పుడు కూడా మనకు అవకాశం ఇచ్చిన ప్రజలను మనం విస్మరించకూడదు. వాళ్ళకి అందుబాటులో ఉంటేనే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. అందుబాటులో లేకుండా ఎవరు మనం గుర్తుపెట్టుకోరు. నేను ఈ 5 సంవత్సరాల కాలంలో ఇదే గ్రామంలో ఇక్కడే ఉన్నా. ఏ రాత్రి ఎవరు ఫోన్ చేసినా కూడా మా ఇంటికి వచ్చిన వారికి గొప్పగా ఏముండదు, కానీ
తలుపులు ఎప్పుడైనా తెరుచుకొనే ఉంటాయి, ఎవరైనా రావచ్చు, పార్టీలకు అతీతంగా ఎవరైనా రావచ్చు. నాది ఏమున్నా చిన్న జెడ్పీటీసీ పోస్టు, ఏం పెద్ద పనులు కావు, కానీ నా వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు కనుకనే నా కోసం చాలామంది వచ్చేవాళ్ళు. నేను ప్రతి విషయం కూడా తప్పకుండా సరిత ఒక విషయము మాట్లాడుతున్నది, ఒక ప్రోగ్రామ్కి ఒక స్టెప్ వేస్తున్నదంటే దాని వెనుక 100% పల్లా రాజేశ్వర రెడ్డి గారి సపోర్ట్ ఉంటుంది. వారికి చెప్పకుండా నేను ఏమి చేయను, ఏమి మాట్లాడను. ఒక్కటి కూడా వారి అడుగుజాడలో నడుస్తాను, వారి నిర్ణయానికి అంటే వారు ఏం చెప్తే అది చేస్తాను. మా ఇంటికి వచ్చిన వారి పనులైతే నేను తప్పకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి తర్వాత నన్ను ఈ మండల ప్రజలు జెడ్పీటీసీగా జిల్లా పరిషత్కి పంపించినారు. కానీ కరోనాతోని కొంచెం ఫండ్ రాలేదు, కానీ గొప్పగా నేను మాత్రము మా చైర్మన్ సారు అక్కడ చైర్మన్ అంటే చైర్మన్ కాదు, దేవుడిచ్చిన అన్న. మాకు షేర్ తీసుకోవడం కాకుండా ఫండ్ మొత్తం కూడా షేర్ అంటే అందరికీ కలిపి ఇచ్చేవారు. దానితోనే నేను 1 కోటి రూపాయల ఫండ్ను నా 14 గ్రామాలకు, అన్ని గ్రామాలలో నా ఫండ్ పెట్టినాను. ఎందుకంటే 14 గ్రామాలు ప్రజలు ఓట్లు వేస్తేనే ఈరోజు ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నాను కనుక నాకు వీలైనంత ఫండ్ను అన్ని గ్రామాలకు ఇచ్చినాను. ఉన్నప్పుడే మొత్తము మండలం మొత్తం కూడా 80% డెవలప్ అయిందని నేను గర్వంగా చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వచ్చినాకనే వేలేరులో కేజీబీ స్కూల్కు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న 60 ఫీట్ రోడ్ ధర్మసాగర్ టు వేలేరు వరకు 60 ఫీట్ రోడ్, అది ఎట్లా వచ్చిందండి? చాలామంది దాని గురించి రకరకాలుగా మాట్లాడారు. ఆ రోడ్ ఏదో నారాయణ గురించి పోవాలి, కానీ పల్లా రాజేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి రావాలని ఇంటి ముందు తీసుకుపోయినాడు. అసలు మాట్లాడడానికి కొంచెమన్నా సెన్స్ ఉండాలి. ఎట్లా అండి, కొత్తగా ఏర్పడింది వేలేరు మండలం, మనకు రోడ్ వద్దా? రోడ్డు మనకే వచ్చిందా? ధర్మసాగర్లోనే 4 గ్రామాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రోడ్డు పోయింది. మన గ్రామాలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మల్లికుదుర్ల, సోర్షపల్లి, వేలేరు. కానీ తలకాయ తోక లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు వస్తారండి? ఒక విలేజ్కి ఎన్నిసార్లు వస్తాడు ముఖ్యమంత్రి? 1 సారి 2 సార్లు వస్తారు, కానీ అలాంటి అవకాశమే మనకు రాలేదు. అది తప్పు మాట్లాడిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏదో ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన ఆ విషయం మాట్లాడద్దు. పక్కాగా 100% మన 36 కోట్ల రోడ్ తెచ్చింది పల్లా రాజేశ్వర రెడ్డి, ఇచ్చింది కేసీఆర్ గారు. ఇదే కాకుండా మా మల్లికుదుర్లకే మల్లలగుట్ట దగ్గర మండపం ఇచ్చిండ్రు, అదొక 70 లక్షలతో. ఇందాక తాతయ్య చెప్పినట్టు మాకు ఒక 2 కోట్ల సీసీ రోడ్లు ఇచ్చిండ్రు. చెప్పాలంటే చాలా ఉన్నది. అవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇంతకుముందు కూడా చాలా చెప్పిన పత్రికా మిత్రులకు. దాదాపుగా మన వేలేరు మండలానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో మేము జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే రాజయ్య గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు అప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగాం ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. అది 3 జిల్లాలకు ఉంటుంది, అంటే 34 నియోజకవర్గాలు. కానీ ఇది వేలేరు మండలం వారికి ప్రత్యేకించి సొంత మండలం కనుక దాదాపుగా 150 నుంచి 180 కోట్ల ఫండ్తో మన మండలంను అభివృద్ధి చేసుకున్నాము. ఇదే కాకుండా నాకు ఇక్కడ ఉన్న గ్రామాలల్లో వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, తర్వాత కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి ఆడపడుచునైతే ఎలాగో రిసీవ్ చేసుకున్నారో ఈ 5 సంవత్సరాల కాలంలో నన్ను కూడా అలాగే రిసీవ్ చేస్తున్నారు. దీనికి అందరికీ మరి ఒకసారి తప్పకుండా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు నాకు మళ్ళీ అవకాశము వచ్చినా రాకుండా, రిజర్వేషన్ అనుకూలించినా అనుకూలించకపోయినా నేను మాత్రం మల్లికుదుర్లలోనే ఉంటాను. బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర గారి అడుగుజాడలో నడుస్తూనే ఉంటాను. వారి దగ్గరికి ఇప్పుడు మీరు వచ్చినా కూడా నాకు సాధ్యమైన పనులు వారి దగ్గరికి తీసుకెళ్తాను, చేపిస్తాను. ఏదో నాకు జెడ్పీటీసీ పోస్టు పోతుందని పోయింది, ఈరోజు రేపటి నుంచి నేను ఖాళీ అని మాత్రం అస్సలే భావించట్లేదు. నాకు ఈ 5 సంవత్సరాల కాలంలో నేను ఒక్క రోజు కూడా ఇంట్లో ఉండలే. నాకు తెలిసి పార్టీ కార్యక్రమాలు కానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ నేను ఏదో ఒక్కటి కూడా మిస్ చేయలే. ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేసిన. దానికి నాకు ఇంట్లో ఇది అంటే ఒక మహిళ మొత్తం ఇల్లు వదిలిపెట్టి మామూలుగా తిరగడం అంటే అది మామూలు విషయం కాదు.
మా ఆయన 100% నన్ను ఫ్రీగా వదిలిపెట్టింది కనుకనే నేను ఇలా అంటే నాకు బాగా నచ్చిన విధంగా తిరగలిగిన. ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇటు పోవద్దు అటు పోవద్దు అంటే అప్పుడు ఎవరం కూడా ఏం చేయలేము. ఫోటో కాల్ అనేది ఒకటేసారి వస్తుంది. జెడ్పీటీసీ అయినాక ఫోటో కాల్ అనేది 5 సంవత్సరాల కాలమే ఉంటుంది, మళ్ళీ ఉండదు కదా. ఎప్పుడు కూడా మనకు ఒక చిన్న అవకాశం వస్తే దాన్ని 100% సద్వినియోగం చేసుకోవాలి. నాకేం లేదు అనడం కాదు, ఆ వెతుక్కుంటే అందులోనే చాలా అవకాశాలు దొరుకుతాయి. నేనైతే నాకు దొరికిన ఏ అవకాశాన్ని కానీ వదులుకోలేదు. ఇందాక ఆత్మీయ సమావేశం గురించి రాజు తాత చెప్పిన, నేను ఇది ఆత్మీయ సమావేశం అనేది ఇది రెండవది. నేను కరోనా వచ్చినాక మా హాస్పిటల్ సిబ్బందికి తర్వాత ఆశా వర్కర్లకి మన ముఖ్య నాయకులకు కలిపి ఒక సమావేశం చేసినాను 150 మందితో. ఇది రెండవ ఆత్మీయ సమావేశం. భగవంతుడు నాకు కరుణించి కొంచెము నిధులు సమకూరిస్తే ఇలాంటి ఆత్మీయ సమావేశం పార్టీ తరఫున సంవత్సరానికి ఒకసారి అయినా చేయగలుగుతాను. అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే తప్పకుండా చేయగలుగుతాను. నాకు అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మండలంలో ఉన్న అధికారులు కానీ జిల్లాలో ఉన్న అధికారులు కానీ అందరూ కూడా సపోర్ట్ చేస్తేనే ఈరోజు నేను నాకు ఇచ్చిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోలేను. నాకు ఒక వర్క్ ఎలక్షన్ వర్క్ కానీ నాకు ఇచ్చిన రూపకంగా రోడ్డు ఏదైనా ఇస్తే కూడా కంప్లీట్గా వాళ్ళు ఎంబడి పడి అవసరం అనుకుంటే టైం ఉండదు ఏముండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకంటే పల్లా రాజేశ్వర గారి దగ్గర నుంచే వచ్చింది. వారు ఎట్లా అంటే వారు వ్యక్తిగతంగా లెక్చరర్ కనుక వారు ఒక పనప్ప చెప్తే 100% మనల్ని పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తా ఉంటారు. ఇట్లా ఇది చేయాలి, 100% కంప్లీట్ చేయాలి. నేను వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అంటే అంటే మొన్న జనగాం ఎమ్మెల్యే అయినాక అయితే చాలా బాధపడినారు. అక్కడ ఎమ్మెల్యే అయినరు, వాళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగున్నారు. కానీ మా పరిస్థితి ఏంటి, మీరేమో ఇక్కడ మొత్తమే కంప్లీట్గా రావట్లేదని ఒక రోజైతే ఏడ్చుకుంటూనే ఫోన్ చేసినాను. లేదు నువ్వు అట్లేం బాధపడద్దమ్మా, నాకు జనగాం నియోజకవర్గం ఎట్లనో ఇక్కడ వేలేరు మండలం కూడా ఈ గన్పూర్ నియోజకవర్గం కూడా అట్లే అన్నారు. ఈరోజు నేను ఈ విధంగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నా అంటే ఫస్ట్ ఎమ్మెల్యే రాజయ్య గారు నాకు ఇచ్చిన ఫ్రీడమ్తో. వారు ఎప్పుడు కూడా నువ్వు జెడ్పీటీసీగా ఇక్కడికి పోవద్దు అక్కడికి పోవద్దు అని నన్ను రిస్ట్రిక్షన్స్ పెట్టలే, ఫ్రీగా వదిలిపెట్టింది కనుకనే నేను ధైర్యంగా అంతటా తిరిగినా, అన్ని గ్రామాలకు పోయినా, అన్ని ప్రోగ్రామ్స్కి పోయినా. తర్వాత ఇంత క్రమశిక్షణగా ఇందాక వీళ్ళందరూ ఊరికే అక్క 12 గంటలకు కూడా ఫోన్ చేస్తుందంటే ఈ ఫోన్ చేసే పద్ధతి నాకు నేర్పింది మా అన్నయ్య. జెడ్పీటీసీ అయినాక ఫస్ట్ నాకు కొన్ని చెప్పిండ్రు, మండలంలో ఏ ప్రోగ్రామ్ అయినా ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ చేయవలసిన బాధ్యత నీదే అని చెప్పిండ్రు. ఆ పని నేను 5 సంవత్సరాలు ఈ రోజుతోని కంప్లీట్ చేసిన. ఈ విషయం తప్పకుండా వారి దగ్గర పోయి వారి ఆశీర్వాదంతో తప్పకుండా చెప్తాను. ఇదే కాకుండా ఒక చిన్న కోరిక ఉండేది, నా లెటర్ ప్యాడ్ మీద వేలేరు మండలంలో జరిగిన వర్క్స్ అన్నీ కూడా మొత్తం రాసుకొని మన బీఆర్ఎస్ పార్టీ అధినేత, మన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం తెచ్చినాక 2 సార్లు ముఖ్యమంత్రి అయిన మన కేసీఆర్ దగ్గరకు పోయి వారికి పాదాభివందనం తెలిపి నా లెటర్ ప్యాడ్ మీద అవన్నీ చూపించాలనుకున్నాను. కానీ అట్లా సాధ్యం కాకుండా మొన్న ఏప్రిల్ 14th రోజు మాత్రం కేసీఆర్ దగ్గరికి వెళ్ళినాం, వారి ఆశీర్వాదం తీసుకున్నాం, వారితో ఫోటోలు తీయడం కనుక సగం కోరిక నెరవేరింది. కాకపోతే నా నోటితోని నేను ప్రత్యక్షంగా మన జరిగిన వేలేరు మండలంలో మీరు ఇచ్చిన సార్ చిన్న మండలం పక్కకున్న ఏదో ఏరిపారేసిన మండలం అని చాలామంది అధికారులు కానీ అందరూ భయపడతా అంటారు. కానీ ఈరోజు వేలేరు మండలం ఈరోజు ఇట్లా ఉన్నదంటే దానికి మీరే అని చెప్పి వారి ఆశీర్వాదం తీసుకోవాలని మళ్ళీ ఉన్నది. తప్పకుండా అవకాశం నాకు మా అన్నయ్య ద్వారా మళ్ళీ వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. నాకు మళ్ళీ ఏ పోస్ట్ వచ్చినా రాకున్నా ఇక్కడే అయితే ఉంటాను. ఇందాక మా సంపాద్ వైస్ ఎంపీపీ గురించి వాళ్ళ 5 గ్రామాల ప్రజలు బాగా చెప్పినారు. నేను కూడా చెప్తా ఒక విషయం, చాలామంది ఇప్పుడున్న కొత్తగా అంటే మనం ఎమ్మెల్యేగా వేసి ఇంకో పార్టీకి పోయిన ఎమ్మెల్యే గారు మాది బ్రాండ్ అని వారి కూతురు తెగ చెప్పుకుంటా అంటారు. బ్రాండ్ అంటే ఏంటిదండి? బ్రాండ్ అంటే మా సంపత్. ఎందుకంటే నేను చెప్తా 2 నిమిషాలు. పార్టీ
బీఫామ్ ఇవ్వకుండా ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. అయినా కూడా చిన్న కారణాలు ఏదో సర్పంచ్లు అందరూ పోయి వేరే వ్యక్తికి సపోర్ట్ చేసిండ్రు, నీకు బలం లేదు అతనికే బలం ఉన్నదని పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వకుండా కూడా ఇండిపెండెంట్ గుర్తు యాపిల్ గుర్తు మీద 5 గ్రామాల నుంచి ఎంపీటీసీగా గెలిచిన మా సంపత్ బ్రాండ్ 100% మా సంపత్ బ్రాండ్. మీరు బ్రాండ్ కాదు, మీరు అసలే బ్రాండ్ కాదు, మా సంపత్ బ్రాండ్. ఇంకోసారి బ్రాండ్ అని ఎక్కడ చెప్పుకోకండి, అది బాగాలేదు. మీరు చాలా అంటే ఏదో వేదిక మీద నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు నేనే ఉన్న చిన్న ఎగ్జాంపుల్, నాకు మా పెద్దవాళ్ళు ఇచ్చిన కొద్దిపాటి ఆస్తులు తప్ప మా ఆయన కానీ నేను కానీ మేమేం సంపాదించలేదు. ఏదో వాళ్ళు ఇచ్చిన దాంట్లో అంతో ఇంతో అమ్ముకొనే ఈ రోజు నాడు ఇట్లా ఉన్నాం తప్ప వ్యవసాయం చేసి ఒక రైతు పండిస్తే 6 నెలలు గడిస్తే కానీ చేతికి పంట రాదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒట్లో మక్కలో అమ్మి మనం బిల్డింగ్ కట్టలేము. మరి వారు ఏదో బజాజ్ స్కూటర్ మీద తిరుగుకుంటూ ఏదో చిన్న ఇంట్లో ఉండేవారట. మరి ఈ రోజు నాడు మరి ఆ బిల్డింగ్లన్నీ వ్యవసాయం చేయలేదంటారు, బిజినెస్ చేయలేదంటారు, వేరే ఏమీ లేవంటారు. మరి వారికి ఉన్న ఆస్తులన్నీ మరి పైనుంచి దేవుడైతే ఇవ్వచ్చు కానీ మాకైతే తెలియదు. నేనైతే ఇప్పుడైతే రేకుల షెడ్లోనే ఉంటున్నాను. ఒక ఇల్లు కట్టుకోవాలంటే అదే మా పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక 20 గుంటలో ఎకరం అమ్మ అయితే ఇల్లు కట్టుకోవాలి. అంతకు మించి నాకు ఎలాంటి లేవు, ఆస్తిపాస్తులు లేవు, మేమేం సంపాదించలేదు. ఎట్లా సంపాదిస్తాం? ఉన్నది నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డను, ఒక రైతు భార్యను. కానీ వారు మాత్రం ఎక్కడ వేదిక ఎక్కడ మైక్ అవకాశం దొరికినా కూడా నీతి నిజాయితీ వాళ్ళెవరికో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తారు. అది చాలా తప్పని వారి స్థాయికి నేను జెడ్పీటీసీని స్థాయి కాకపోవచ్చు కానీ తప్పకుండా వేదిక నుంచి చెప్తున్నా. మీరు ఏడుస్తారు కదా ఊకే ఇన్స్టిట్యూషన్స్ విద్యాలయాలని. ఆ ఇన్స్టిట్యూషన్స్ విద్యాలయ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి వారి జీవితం మేము చూసినాం. ఎంతో కష్టపడి 30-40 ఏళ్ళు కష్టపడి ఈ రోజు నాడు అన్ని ఆస్తులు సంపాదించుకున్నాకనే విద్యాలయాల్లో 3000 మందికి జీతం ఇచ్చుకుంటేనే ఈ రోజు నాడు ఆ స్టేజ్లో ఉన్నారు. రాజకీయంగా వచ్చి వారేమో ఖర్చు పెడతారు, మీరేమో రాజకీయంగా వచ్చి సంపాదించుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను ప్రోటోకాల్ తక్కువైనా కూడా నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, నేను మాట్లాడింది కరెక్టే. వారు ఇంకొకసారి ఇలాంటి విషయాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడకుంటే చాలా మంచిది. కొంతమంది మన పార్టీలా గెలిచి వేరే పార్టీలా పోయిన వాళ్ళు బాబు నువ్వు ఎంపీపీ ఎట్లయినావు, నువ్వు జెడ్పీటీసీ ఎట్లయినా చెప్పమంటే మొత్తం జోకుతారు. జోకుడే జోకుడు. ఎందుకు జోకుతారు నాకు అర్థమవుతలేదు సార్. ఫస్ట్ నేను మాత్రం అట్లా కాదు, ఏదో ఒక్కసారి నిలబడి మళ్ళీ మనమే నిలబడాలి. మనం వాళ్ళకు ఏదైనా తప్పు ఉంటే తప్పని చెప్పకుండా వాళ్ళ తప్పును కూడా ఒప్పు చేయాలి, వాళ్ళే మనకు ఓటు వేయాలని నేను ఎప్పుడు కూడా ఓటు రాజకీయం చేయలేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పినా, ఒప్పు చేస్తే ఒప్పని చెప్పినా. రాజకీయాలు అట్లే ఉండాలి తప్ప ఏదో మొత్తం భూముట్ట కాంచి నేనే ఉండాలి ఇంకోళ్ళు రావద్దంటే అది చాలా తప్పు. ఎప్పుడు కూడా మనకే ప్రోటోకాల్ ఉండదు, మిగతా వాళ్ళకు కూడా ప్రోటోకాల్ రావాలి, పదవులు రావాలి, మనమే ఎప్పుడు ఆశించవద్దు. కానీ నిన్న మండల సభలో జరిగిన మీటింగ్ చూస్తే బాధేసింది. అసలు ఎంపీపీ ఎట్లా అయినావు, నువ్వు ఒక ఎంపీటీసీ ఎట్లయినావు చెప్పమంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చూపుతారు. అదే ఇది ఎక్కడ విషయం రా, నువ్వు ఉన్నట్టు నిజం చెప్పడానికి భయం ఏంటండి. ఇప్పుడు నేను జెడ్పీటీసీ ఎట్లయినా అంటే నాకు ఎమ్మెల్యే రాజయ్య గారు బీఫామ్ ఇచ్చిండ్రు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు నన్ను దగ్గర ఉండి గెలిపించిండ్రు, మండల ప్రజల సపోర్ట్తో నేను జెడ్పీటీసీ అయినా. ఇదే కాకుండా మా కుటుంబ సభ్యులు, ఇటు కుటుంబ సభ్యులు, అటు కుటుంబ సభ్యులు, నా దోస్తులు మొత్తం అందరూ వచ్చి కూడా ఒక వారం రోజులు నాతో పాటే ఉండి ప్రచారం చేసిండ్రు. అందులో మా మండల కార్యకర్తలు ఉన్నారు. అదే కాకుండా ముఖ్యంగా మా సోర్షపల్లి మల్లికుదుల గుల్లసారం వాళ్ళైతే నాకు బీఫామ్ రావడానికి మా అన్నయ్య గద్మకాలు కూడా పట్టుకున్నారు. సోర్షపల్లి తర్వాత సోర్షపల్లి పుట్నూరు అయితే సేమ్ గుల్లసారం కూడా నేను ప్రచారం మొదలుపెట్టిన ఊరు. నా క్లాస్మేట్స్ అందరూ అక్కడే ఉంటారు కనుక అది కూడా నా పుట్టిన ఊరితో సమానం. మండలంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా నన్ను ఆశీర్వదించి ఈ రోజు నాడు గొప్పగా వేలేరు మండల జెడ్పీటీసీ చాడ సరిత అని నేనైతే గొప్పగా చెప్పుకుంటాను. ఎప్పుడు కూడా ఈ విషయంలో ఫీల్ అయ్యే సమస్య లేదు. ఈ రోజు నాకు పదవి పోతాను అనుకుంటే అసలే బాధపడతలేదు. పదవి ఈరోజు జెడ్పీటీసీని కావచ్చు, రేపు మాజీ జెడ్పీటీసీని కావచ్చు. అయినా కూడా నేనేమో వీడ్కోలు సమావేశం, అందుకే ఆత్మీయ సమావేశం అని పెట్టుకున్నా.
తప్పకుండా మీరందరూ కూడా నాకు నా మీద చూపించిన విజ్ఞతకి, నా మీద చూపించిన ప్రేమకి, మీ ఆదరాభిమానాలకి మరి ఒకసారి ఈ వేదికపై నుండి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకు వేదిక ముందు ఆకలి అవుతున్నా కూడా ఇంతసేపు నాది లాస్ట్ స్పీచ్ అని చెప్పిన కనుక విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.